కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి బీర్కూర్ మండల మంజీరా బ్రిడ్జ్ వద్ద కంకర నిర్మాణం గురించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ బ్రిడ్జిని అడ్డం పెట్టుకొని మంజీరా నుంచి అక్రమ ఇసుక త్రవ్వకాలు చేసి వేరే ప్రాంతాలకు, వేరే జిల్లాలకు తరలిస్తూ వెళ్తున్నారని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇంకా రవీందర్, అంబటి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ పటేల్, ఎలమచలి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండ్ బీర్కూర్ శివార్లో చెక్ డ్యామ్ నిర్మాణం కోసం ఏదైతే జరుగుతూ ఉందో గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ కూడా చూస్తాం ఇన్స్టలేషన్లో. దాని పేరు మీద ఇసుక అక్రమంగా రవాణా చేయడం తప్ప ఇక్కడైతే ఒక తట్టెడు కంకర కానీ ఒక పిల్లర్ కానీ ఏమి వేసినా దాఖలు కనబడతలేవు. దాని పేరు మీద మాత్రం 2-3 కిలోమీటర్ల లోపల దారి వేసుకొని పోయి ఇసుక మొత్తం తరలిచ్చి కంప్లీట్గా అక్రమంగా ఇసుక రవాణా చేయడం చూస్తూ ఉంటే చాలా ఈ కుప్పలు కానీ. అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఈ ప్లాంట్కి పర్మిషన్ ఉందా? నెంబర్ 1, ఈ ప్లాంట్ దేనికోసం వేసింది? ఈ ప్లాంట్ నుంచి రెడీమిక్స్ ప్లాంట్ వేరే అవసరాలకు ఎందుకు పోతుంది? అది కావాలి. దయచేసి అధికారులు వెంటనే దీన్ని స్పందించి అసలు దీనికి పర్మిషన్ ఏంది, దీనికి పర్మిషన్ ఉందా ఈ రెడీమిక్స్ ప్లాంట్కు? ఈ రెడీమిక్స్ ప్లాంట్లో వేసే ఇసుక టీఎస్సీ ఎండిసి పైసలు కట్టి వేస్తుర్రా, లేకపోతే అక్రమంగా తోకొచ్చి కంకర వేసి ఇతర అవసరాలకు వాడుకుంటున్నా తేలాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నీకు చెక్ డ్యాము ఏదైతే ఉందో దాన్ని డిమార్కేషన్ చేసి ఆ చెక్ డ్యాము ఎంత అయితే 50 ఫీట్ల 100 ఫీట్ల అయితే వెడల్పుతో 1.5 కిలోమీటర్ 1500 మీటర్స్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి డిమార్కేషన్ చేసి అక్కడ మాత్రమే తీయాలి ఇసుక తప్ప దాని నుంచి 2 కిలోమీటర్ల లోపలికి దారి వేసుకుపోయి ఎక్కడిదో అక్కడ కుప్పలుగా శాండ్ తీసి మొత్తం లూటుమారు చేసేసి మొత్తం దీన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారిని తీసుకొచ్చి ఈ ఏరియాను ఇన్స్పెక్షన్ చేపించి ఎక్కడైతే ఎంత ఇసుక అయితే వీళ్ళకి అక్రమంగా తరలించారో దాన్ని రికవర్ చేసే పద్ధతి కూడా దయచేసి ఖచ్చితంగా ఆలోచిస్తాం. గవర్నమెంట్ రెవెన్యూను మొత్తం లూటుమారు చేసిండ్రు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకొని ఇష్టం వచ్చినట్టు అరాచకం చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక సీజన్లో దాన్ని మొత్తం కంప్లీట్ దాన్ని ఇసుక తీసేసి దానికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. నువ్వు 4 సంవత్సరాల నుంచి దాన్ని ఇసుక తీసినట్టే యాక్టింగ్ చేస్తున్నావు తప్ప నువ్వేమవుతుంది తీస్తావు, మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ ఇసుక నిడుతుంది, మళ్ళీ తీస్తావు. ఎన్ని సంవత్సరాలు తీస్తావు? ఇట్లా 50 ఏళ్ళు తీస్తావా, 100 ఏళ్ళు తీస్తావా? అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా ఓన్లీ ఇసుక అక్రమంగా రవాణా చేయడం కోసమే ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నావు తప్ప ఇంకొకటి లేదు. ఎవరి పాత్ర ఉందా దీనిలో ఎవరి పాత్ర ఉన్నదని అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అందరూ చెప్తా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఆయనే మొత్తం ఇసుక అంతా తీసుకుపోతున్నారని చెప్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ అవుతుంది. సంబంధిత అధికారులను తీసుకొని వచ్చి బాధ్యత మంత్రి గారిని తీసుకొచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేపిస్తాం. ఇలా ఎవ్వరు ఏ అక్రమంగా చేసినా వాళ్ళందరూ రికవర్ చేసే కూడా ఏ రకంగా ఉందో, కాంట్రాక్టర్ చేసిండా ఎవరు చేసినా మొత్తం ఎంక్వైరీ చేసి ఇళ్ళకి ఎంత ఇసుక తరలించబడ్డది, దేనికోసం తరలించబడ్డది. ఒకవేళ టీఎన్సీ ఎండిసి అయితే బాధ్యత దానికో యాక్షన్ ఉంటుంది, దానికి టెండర్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, కెమెరాలు ఉంటాయి, దాని ద్వారా ఇసుక పోతుంది. అంటే కనబడతలేదు అట్లా. ఒక కెమెరా లేదు, ఒక కాంట్రాక్టర్ లేడు. కాంట్రాక్టర్ పేరు మీద ఏ కాంట్రాక్టరు టీఎస్ఎండిసి ఇసుక కాంట్రాక్టర్ కాదు, ఈడ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ పెట్టుకొని అడ్డా పెట్టుకొని మొత్తం ఈ అడ్డా ముసుగులో మొత్తం ఇసుక తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అక్రమ రవాణా కింద వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఎంత ఇసుక అక్రమ రవాణా చేసారో దాన్ని ఎట్లా రికవర్ చేయాలి, ఏం చేయాలి, కాంట్రాక్ట్ ద్వారా చేయాలన్నా ఎవరు చేయాలన్నా అని ఖచ్చితంగా చూసే అవసరం ఉంది. వీళ్ళ ప్లాంట్ వేసారు. ఈ ప్లాంట్ చూసి నేను పరిచయం అయిపోయాను. అసలు దేనికోసం వేసిన ప్లాంట్? నిజంగానే మొత్తం చెక్ డ్యాము మొత్తం ఇసుక తీసేసారు. అప్పుడు కింద ఫౌండేషన్ వేయాలి, దాని సిమెంట్ కాంక్రీట్ అవసరం ఉంది అంటే ఇది వేయాలి. కానీ దాని పేరు మీద ఇక్కడ వేసేసి వేరే ప్రాంతం నుంచి కంకర ఇక్కడ తరలిచ్చి ఇక్కడ ఇసుక తీసుకొని కలుపుకొని మళ్ళీ మొత్తం రెడీమిక్స్ ప్లాంట్ అంతా బయటకు పంపించుకుంటా కాంట్రాక్ట్ పనులు కానీ ఇండ్లకు కానీ పంపించుకుంటా తమాషా చేస్తారు. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ అవుతుంది. సంబంధిత మంత్రిని తీసుకొచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా రికవరీ చేసేటట్టు చేస్తామని చెప్పేసి తర్వాత మనం చేస్తాను.